అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూసాం ట్రైలర్స్ చాలా బాగున్నాయి, టెక్నికల్గా కానివ్వండి, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ. అందులో పిక్చర్ చాలా ప్రెస్టీజియస్గా తీశారని తెలిసింది. ఈ పిక్చర్ సైమల్టేనియస్గా తెలుగు తమిళ్లో కూడా ఒకేసారి రిలీజ్ కాబోతూ ఉంది. ఇది మన శేషమామ గారు ఆవిడ తెలుగులో రిలీజ్ చేస్తూ ఉన్నారు బిల్లా పిక్చర్ని. ఈ పిక్చర్ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటా ఉన్నాను. అవుతున్నట్టుగా సంస్థ ఎదుగుతూ ఉంది. చిత్రాల సెలక్షన్లో కూడా ఒక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ సక్సెస్ఫుల్ నిర్మాతగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని పదిలపరుచుకున్నటువంటి శోభ గారిని నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే తెలుగు సినిమాలు నిర్మించడానికి చాలా సంస్థలు ఉన్నాయి, మంచి సంస్థలు ఉన్నాయి, మంచి సినిమాలు నిర్మిస్తూ ఉన్నారు, మంచి హీరోలు ఉన్నారు. వాటితో పాటుగా ఒక కాంపిటీషన్, ఒక స్పిరిట్ ఫీల్ అవ్వాలని అంటే ఏదో ఒక పోటీ ఉండాలి. ఆ పోటీకి అర్హమైనటువంటి చిత్రాలని, ఇతర భాషల్లో నిర్మించిన చిత్రాన్ని సెలెక్ట్ చేసుకుని మంచి సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించే ప్రయత్నంలో ఒక క్వాలిటీ మిస్ అవ్వకుండా తెలుగు సినిమాలకి ధీటుగా పబ్లిసిటీ చేస్తూ ఈ సినిమాలు రిలీజ్ చేస్తూ తెలుగు సినిమా పరిశ్రమకి తన వంతు సేవ చేస్తున్నటువంటి ఎస్ఆర్ మీడియాని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సొంత సినిమాల కింద ఫీల్ అవుతాను. ముఖ్యంగా తమిళ నుంచి తెలుగు ఎన్నుకున్నటువంటి డబ్బింగ్ సినిమాలలో ఒక ప్రత్యేక శైలి వారిది. ప్రతి సినిమా కూడా హిట్ అయిన సినిమానే వాళ్ళు ఎన్నుకుంటున్నారు. కాబట్టి డేవిడ్ బిల్లా కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ముఖ్యంగా ట్యూన్స్, శంకర్ రాజా గారి ట్యూన్స్ చాలా చక్కగా ఉన్నాయి. మ్యూజికల్గా కూడా ఈ చిత్రం గొప్ప విజయాన్ని అందిస్తుంది. అదేవిధంగా ఫోటోగ్రఫీ, ఆర్డి రాజశేఖర్ గారి ఫోటోగ్రఫీ మరియు ప్రతి సీన్ కూడా ఈ యొక్క స్క్రీన్ మీద చాలా అద్భుతంగా కనపడింది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మన సౌత్ నేషనల్ వైడ్ గా తెలుగుని ఇన్ని సినిమాలు నిర్మించిన నిర్మాతగా శోభ గారు ఉండటం నిజంగా మన తెలుగు చలచిత్ర సీమకి గర్వకారణం అని చెప్పుకోవాలి. అలాంటి శోభ గారు ఒక్క హిట్ కాదు 10 హిట్లు రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా డెఫినెట్ గా పెద్ద హిట్ అయ్యిద్దండి. ఎందుకంటే తమిళ్, తెలుగులో అజిత్ వెరైటీ సినిమాలకి పెట్టింది పేరు. ఒక గాడ్ ఫాదర్ కావచ్చు, ఒక మంగాత కావచ్చు, అతను ఒక క్యారెక్టరైజేషన్ తీసుకుంటే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి యాక్ట్ చేసే క్యారెక్టర్. ఆ సినిమా వరకు వేరే సినిమా జోలికి వెళ్లకుండా చేసే దమ్మున్న హీరో. అలాంటి దమ్మున్న హీరో ఈ డేవిడ్ బిల్లా చేయటం, ఈ హక్కులు నాకు కాకుండా శోభారానికి దక్కటం నిజంగా కొంత బాధగా ఉన్నా కూడా, నేను కొనలేదని బాధపడ్డా కూడా సరే ఒక లేడీ మహిళా నిర్మాత కొన్నదాన్ని ఆనందంతో నిజంగా ఈ సినిమా డెఫినెట్ గా తెలుగులో డెఫినెట్ పెద్ద హిట్ అయింది. ముందుగా నిర్మాత శోభా మేడం గారికి కంగ్రాట్స్. ఎందుకంటే బిజినెస్ ప్రాఫిట్స్తో ఆల్రెడీ క్లోజ్ చేశారని విన్నాం. అయితే అందరూ మేడం గురించి మాట్లాడారు. నేను సినిమా గురించి ఒకే ఒక్క మాట మాట్లాడతాను. ప్రపంచంలో ఇప్పటివరకు ఎవ్వరూ చేయని ప్రయోగం ఈ సినిమాలో ఉంది. ఇప్పటివరకు మనం సీక్వెల్స్ మాత్రమే చూసాం. అంటే ఒక సినిమా కథ నడిచి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది సీక్వెల్. కానీ బిల్లా అనే సినిమా ఇంతకు ముందు వచ్చింది, దాని ప్రీక్వెల్ ఈ సినిమా. అంటే అసలు బిల్లా అనేవాడు ఎలా తయారాడు, ఇంతకు ముందు ఏంటి అతని కథ అనేది ఈ సినిమా. ప్రపంచంలో నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు ప్రీక్వెల్ తీయలేదు, సీక్వెల్ తీశారు. కానీ ఆ ప్రయోగం మరి ఎలా ఉంటుందో ద టీమ్, మా ఫ్రెండ్ శరత్ అండ్ డైరెక్టర్ చక్రి, అలాగే రెస్ట్ ఆఫ్ ది క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, తమిళ అజిత్ చేసిన సినిమా ఇక్కడ ప్రభాస్ చేశాడు. అది ఎంత మంచి హిట్ అయిందో అందరికీ తెలుసు. దానికన్నా గొప్పగా ఇవాళ డేవిడ్ బిల్లా రిలీజ్ కాబోతుంది. ప్రపంచం అంతా ట్రైలర్ చూసాము, హాలీవుడ్ స్థాయిలో ఉంది. అంత అద్భుతంగా ఆ ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది డేవిడ్ బిల్లా డెఫినెట్గా ఒక బిగ్ హిట్ ఫిల్మ్ అని. ఆడియో యువన్ శంకర్ రాజా మంచి బీట్స్ బ్రహ్మాండంగా చేశాడు. ఈ రోజున యువన్ శంకర్ రాజా సాంగ్స్ అన్నా కూడా అంత క్రేజీ. తమిళలో కూడా ఎంతో మంచి సక్సెస్ సాధించాయి. నాకు ఈ సినిమా గురించి జేఎం రత్నం గారు చెప్పారు, చాలా గొప్పగా వస్తుంది సముద్ర ఈ సినిమా. డేవిడ్ బిల్లా అజిత్ చేసినటువంటి గ్యాంబ్లర్ రికార్డ్ చేసింది తమిళనాడులో, దానికన్నా గొప్పగా ఈ డేవిడ్ బిల్లా గొప్ప సక్సెస్ అవుతుందని చెప్పారు ఏం రత్నం గారు. ఆయన కూడా మనకి ఎలాంటి సినిమాలు చేశారో మనకు తెలుసు. సో డేవిడ్ బిల్లా గొప్ప సక్సెస్ సాధించాలి. అలాగే హీరోయిన్ ఉంది ఇక్కడ, చూశారు ఎంత బాగుందో. అజిత్ గారు మంచి మంచి హీరోయిన్ పట్టుకొస్తారు. సో
అజిత్ గారికి థ్యాంక్ యూ. గొప్ప సినిమా, గొప్ప గొప్ప క్యారెక్టర్లు చేస్తూ అజిత్ గారు హీరోలకే ఇన్స్పిరేషన్ గా అటువంటి క్యారెక్టర్ చేస్తున్న అజిత్ నుంచి ఒక గొప్ప హిట్ ఫిల్మ్ రాబోతున్నందుకు అది కూడా రాశాను. దేర్ ఆర్ ఫ్యూ న్యూ థింగ్స్ ఇన్ దిస్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిక్ అనే కెమెరాతో షూట్ చేసాం. ఇది విజువల్స్ అమేజింగ్, మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. మాకంటే ముందు మేము ఫస్ట్ ఇండియాకి కెమెరా తీసుకొచ్చి షూట్ చేసాం. బట్ తర్వాత ఒక 2 సినిమాలు రిలీజ్ అయినాయి బికాస్ వీ టుక్ 1 year టు షూట్ దిస్ మూవీ. అండ్ దీంట్లో హైలైట్స్ ఏంటంటే నెంబర్ 1 విజువల్స్ అండ్ వెరీ గుడ్ స్క్రీన్ ప్లే బికాస్ ఐ హ్యావ్ రిటన్ ఇట్. అండ్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ అజిత్ గారు హీ డిడ్ వెరీ రిస్కీ షార్ట్స్. ఒక చాపర్ నుంచి రివర్స్ లో ఇలా ఆయన రియల్ గానే పడిపోయారు. చేతికి ఒక్కటే మేము హ్యాంగ్ చేసి పెట్టాం అంతే, అలా పడిపోయారు అనమాట. అలాంటి షార్ట్స్, రిస్కీ షార్ట్స్ చాలా ఉన్నాయి. మ్యూజిక్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ రియలీ చాట్ బస్టర్, చాలా బాగా తమిళ్లో అవుతా ఉంది. నేను తెలుగు వాడిని, నాకు కానీ 2 పెద్ద సినిమాలు తమిళ్లోనే ఆపర్చునిటీ వచ్చింది. పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు, నాకు కూడా ఏదైనా చిన్న చిన్న వర్క్లు ఉంటే నేను కూడా పని చేస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ శోభారాణి గారు ఆల్ ది బెస్ట్. Great personalities, and I hope that your blessings and your appreciation will take our film to a next level. I got the opportunity to be working in my first South film with a dream team, and I couldn't have asked for a better break. And it came as a pleasant surprise when I got to know that the same film, Villatu, is being dubbed and being shown in Telugu. So it's like a double bonus for me. And I'm really hoping that everyone loves my work. That's all. Wishing everyone a great evening, and please pray, and not just pray but go and watch the film and make it a huge success. Because అజిత్ గారు ఇంతవరకు ఎన్నో మంచి మంచి చిత్రాలు, వైవిధ్యభరితమైన చిత్రాలు చేశారు. బట్ డేవిడ్ బిల్లాగా ఆయన ఆల్రెడీ చేశారు. బట్ ఇన్ దిస్ ప్రీక్వల్, అంటే ముందు జరగబోయేది, బిల్లాకు ముందర ఎలా ఉన్నారు, బిల్లా ఎలా అయ్యారు అనే స్క్రీన్ ప్లే తోటి ఇట్ ఈస్ రన్నింగ్. అండ్ చాలా ఎక్స్ట్రాడినరీగా పిక్చరైజేషన్ చేశారని ప్రొడక్షన్ హౌస్ నుంచి తను చెప్పారు. అది కూడా మాకు తెలుసు. అండ్ దెర్ ఆర్ సో మెనీ అదర్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ ఈవెన్ కథనం నడిచే విధంలో కూడా. సో ఈ పిక్చర్లో అజిత్ గారు చాలా సాహసంగా ఎన్నో ఫీట్స్ చేశారని విన్నాము. అండ్ ఈ పిక్చర్ యొక్క టీజర్ రిలీజ్ అయినప్పుడు మనకి ఇంకా తెలుగులో రాలేదప్పుడు ఐ వాజ్ వెరీ మచ్ వరీడ్. ఎందుకంటే అప్పటికే 17 లక్షల మంది బ్రౌజింగ్ చేసి చూసేశారు. మన తెలుగులో వస్తే ఏమవుతుందా, ఎట్లరా అనుకున్నా. బట్ ఈవెన్ దో అగైన్ దే ఆర్ సీయింగ్, అంటే అంత క్రేజీ ఆఫ్టర్ దట్ టీజర్స్ అనమాట. అండ్ ఐఎమ్ వెరీ సారీ, మీకు ఇంతసేపు మేము చూపెట్టిన సాంగ్స్లో ఓన్లీ విజువల్స్ మాత్రం మేము చూపెట్టాము. ఆల్రెడీ అదర్ విజువల్స్ మాకు అందలేదు బికాజ్ ఇట్ ఈస్ సమ్వేర్ ఇన్ ద ట్రాన్సిట్లో ఉండిపోయింది. సో వీ హ్యావ్ ప్లేడ్ దిస్. డెఫినెట్గా అది తర్వాత ప్రెస్ వాళ్ళకి మేము డెఫినెట్గా ఇస్తాము అండ్ డిగ్నిటరీస్కి పంపిస్తాము. అండ్ ఇంత మంచి చిత్రాన్ని ఇంత బాగా ప్రోత్సహించి మా సంస్థకి ఇచ్చిన వైడ్ యాంగిల్ ప్రొడక్షన్ హౌస్కి అండ్ ఇన్ ఎంటర్టైన్మెంట్ హిందూజా గ్రూప్ సునీల్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ చక్రి గారు అంటే ఆస్కార్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని తమిళ్లో కొన్నారు. బాబు గారు ఆస్కార్ రవిచంద్రన్ గారి తమ్ముడు చక్రి గారికి చాలా ఫ్రెండ్, తను రికమెండ్ చేశారు. సో ఈ చిత్రం రావడానికి కారకులైన వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ ఈ చిత్రం డెఫినెట్గా గోయింగ్ టు రాక్ ద థియేటర్స్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. తను చెప్పినట్టు ఆర్పి పట్నాయక్ గారు చెప్పినట్టు బిజినెస్ పరంగా చాలా క్రేజీగా ఉంది. చెప్పడంలో తప్పు లేదు, లేనప్పుడు ఎలాగో లేదు అంటాం, ఉన్నప్పుడు చెప్పడంలో తప్పు లేదు. అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్. అండ్ చాలా సంతోషంగా ఉంది. ఒక దశావతారం చేసినప్పుడు ఇంత క్రేజ్ నేను చూశాను. ఆ తర్వాత వీ హ్యావ్ రిలీజ్ సో మెనీ పిక్చర్స్, బట్ ఆ తర్వాత బిల్లాకే నేను ఇంత క్రేజ్ని చూడగలిగాను. సో
It is a prestigious movie from our company SVR Media Private Limited. మాకు ఎల్లప్పుడూ వెన్నంటి మా డిగ్నిటరీస్ ఉన్నట్టే ప్రెస్ అండ్ మీడియా ఆల్వేస్ యూస్ టు బి సో ఎంతజియాస్టిక్ టువర్డ్స్ అవర్ ఆల్ వర్క్. మేము ఏ చిత్రం చేసినా ఫస్ట్ ఎంతో ముందుకొచ్చి చాలా బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రెస్కి, మీడియాకి, ప్రింట్ మీడియాకి అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ ఈ చిత్రం టీవీ రైట్స్ కొన్న శివ గారికి ప్రత్యేకంగా చాలా చాలా థ్యాంక్స్. అండ్